అందరికీ నమస్కారం. మన రోజువారీ జీవితంలో మనల్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచే కొన్ని రహస్య ఏజెంట్లుంటాయన్నమాట. అవే విటమిన్లు. మన శరీరం అనే ఈ అద్భుతమైన యంత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నడవడానికి ఇవి ఎంత ముఖ్యమో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వాక్యం వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీని వెనక ఉన్న అర్థం చాలా పెద్దది. ఒక్కసారి ఊహించుకోండి, మన శరీరం ఒక పెద్ద మహానగరం లాంటిది అనుకుందాం. మరి విటమిన్లేంటో తెలుసా? ఆ నగరాన్ని నడిపించే ట్రాఫిక్ సిగ్నల్స్, పవర్ సప్లై, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఇవన్నీ అన్నమాట. అవి సరిగా పని చేయలేదనుకోండి, ఇక ఆ నగరం పరిస్థితి ఏమవుతుంది? అంతా గందరగోళమే కదా. అంటే విటమిన్లన్నీ ఒకే పని చేయవన్నమాట. అవన్నీ ఒక పెద్ద హాస్పిటల్లో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ల టీం లాంటివి. ప్రతి విటమిన్కు దానికంటూ ఓ ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. ఉదాహరణకు, ఒకటి మన కళ్లకు కాపలాదారుడ్లా పనిచేస్తే, ఇంకొకటి మన చర్మానికి రక్షణ కవచంలా ఉంటుంది, మరొకటి మన ఎముకలకు బలమైన పునాది వేస్తుంది. సరే, మరి ఈ స్పెషలిస్ట్ టీంలో కొంతమంది ముఖ్యమైన సభ్యుల గురించి, వాళ్ల పనుల గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. విటమిన్ ఏ, ఇది మన కంటి చూపుకి, రోగ నిరోధక శక్తికి చాలా అవసరం. క్యారెట్లు తింటే కళ్లకు మంచిది అని పెద్దలు ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది కదా. ఇక విటమిన్ సి, ఇది ఒక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. అంటే మన చర్మాన్ని పాడుచేసే ఫ్రీ రాడికల్స్ అనే చిన్న శత్రువుల నుంచి ఇది కాపాడుతుంది. చివరిగా విటమిన్ డి, ఇది మన ఎముకలకు చాలా కీలకం. మనం తినే ఆహారంలోని కాల్షియంను శరీరం గ్రహించుకోవాలంటే విటమిన్ డి తప్పనిసరి. అది లేకపోతే మనం ఎన్ని పాలు తాగినా, ఎంత కాల్షియం తీసుకున్నా అంతా వృధానే. సరే, వీటన్నిటి ప్రాముఖ్యత అయితే అర్థమైంది. కానీ ఈ పోషకాలన్నీ మన శరీరానికి సరిపడా అందుతున్నాయో లేదో చూసుకోవడం ఎలా? మనల్ని మనం లోపలి నుంచి ఎలా బలంగా మార్చుకోవాలి? దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, మన ప్లేట్ని ఒక కలర్ఫుల్ పెయింటింగ్లా మార్చేయటమే. నారింజ, బత్తాయిలాంటి పండ్ల నుండి విటమిన్ సి వస్తుంది. పాలకూరలాంటి ముదురు ఆకుపచ్చ కూరల నుండి విటమిన్ ఏ దొరుకుతుంది. అలాగే అవకాడో, నట్స్ లాంటి వాటినుంచి ఆరోగ్యకరమైన కొవ్వులందుతాయి. ఇలా మన ప్లేట్ ఎంత రంగురంగులుగా ఉంటే మనకు అన్ని రకాల పోషకాలు అందుతున్నాయని అర్థం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, విటమిన్లు అనేవి ఒకరోజు తీసుకుని మరో రోజు మానేసేవి కాదు. వాటిని ప్రతిరోజు మన శరీరానికి అందిస్తూ ఉండాలి. అప్పుడే మన ఎనర్జీ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. శరీరం ఒక బ్యాలెన్స్లో పనిచేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. మరి దీని మన డైలీ రొటీన్లో ఒక భాగం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఓ 2 సింపుల్ మార్గాలున్నాయి. మొదటిది, మనం తినే ప్రతి భోజనంలో, అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏదో ఒక పండు లేదా కూరగాయ ఉండేలా చూసుకోవడం. రెండోది, మధ్యలో ఆకలి వేసినప్పుడు చిరుతిండిగా పండ్లతో చేసిన స్మూతీ లేదా కొన్ని నట్స్ తీసుకోవడం. చూశారా, ఈ చిన్న చిన్న మార్పులే మన ఆరోగ్యానికి పెద్ద బూస్ట్ ఇస్తాయి. ఇంతవరకు విటమిన్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి ఈ సమాచారాన్ని మనకు మనం అన్వయించుకుందాం. మన గురించి మనం కాస్త ఆలోచిద్దాం. మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇదే: మన శరీరానికి నిజంగా అవసరమైన విటమిన్లు సరైన మోతాదులో అందుతున్నాయా? మనం తినే తిండి మన శరీరానికి నిజంగా శక్తినిస్తోందా, లేక కేవలం ఆ పూటకు కడుపు నింపుతోందా? సరే, చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన రోజువారీ పోషకాల అవసరాలను తీర్చడానికి, వాటిని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడానికి మనం ఎలాంటి ప్రణాళిక వేసుకోవచ్చు? ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దానికి సరైన పోషణే బలమైన